హాయ్ అండి, వెల్కమ్ టు పొరుగింటి పుల్లకూర. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం అరుల్మిగు మురుగన్ ఆలయం తిరుపరం కుండ్రం అనే ప్లేస్లో, మధురైకి దగ్గరలో ఉందండి, కుంభకోణంలో. ఆ గుడికి వచ్చాం మనం. ఈ గుడికి ఒక ప్రత్యేకమైన ఒక హిస్టరీ ఉందండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 6 ప్రత్యేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఇదొకటి అనమాట. అందుకని దీన్ని ఆరుంపదవీడు అని పిలుస్తారంట. అంటే 6th అనమాట. 6 హౌసెస్లో ఇది 6th హౌస్ అని దాని అర్థం. చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ పాత గుడి అనమాట. ఇది చాలా అంటే చాలా పాత గుడి. మెయింటెనెన్స్ కొంచెం అంత గొప్పగా లేదు. కానీ ఈ దేవుడుకున్న ప్రత్యేకత, ఈ గుడికున్న ప్రత్యేకతను బట్టి జనం ఎప్పుడు రష్గా ఉంటారంట. అసలు ఆరోగ్యానికి, చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం అని దేవుడికి మొక్కుకొని ఈ గుడికి ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇది తమిళనాడు రాష్ట్రంలో మధురైకి దగ్గరలో ఉందండి ఈ పట్టణం. ఈ గుడిలో శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు ముగ్గురు ఉంటారండి. దక్షిణామూర్తి. ఈ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లోపల ఫోటోగ్రఫీని అయితే సీక్రెట్గా అలౌ చేశారు కాబట్టి నేను కొన్ని వీడియోస్ తీశాను. మనం బయట ఎక్కడ ఫోన్ యూజ్ చేయడానికి లేదు. మేము వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి. గుడి మూసే టైం అవటం వల్ల హడావుడిగా మేము దర్శించుకొని బయటకు వచ్చేసాము. అన్ని గుళ్ళల్లో గుడికి దేవుణ్ణి బట్టి ఆ ప్రహరీకి, శివుడి గుడికి అయితే ఆవు బొమ్మలు అలా ఉంటాయి కదా, అట్లా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రహరీకి నెమళ్ళు ఉన్నాయి, చూసారా మీరు? చాలా అంటే చాలా పెద్ద గుడి అండి. పెద్ద పెద్ద పాత కట్టడాలు కదా, అన్ని రాయి అన్నమాట మొత్తం. మేము ఎక్కువసేపు గుడి లోపల ఉండలేకపోయాము, ఎందుకంటే టైం అయిపోతుంది అని అందరినీ పంపించేస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఎక్కలేరండి. కొంచెం స్ట్రైట్గా నేరోగా ఉన్నాయి మెట్లు కూడా. ఈ గుడికి మాత్రం ప్రత్యేకత ఏంటి అంటే, మనకి ఏవైనా పిల్లలకు సంబంధించిన బాధలు, ఆరోగ్య పరంగా మనకి ఏమన్నా బాధలు ఉంటే ఈ గుడికి వెళ్తే ఖచ్చితంగా నయమవుతాయి అంటండి. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. నాకు ఈ గుడి గురించి ఇంకంతకంటే చెప్పే అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇంతవరకే చెప్పగలుగుతున్నాను. తప్పకుండా విజిట్ చేయండి. ఏదైనా మనం నమ్మకంతో పూజిస్తే దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను. తప్పకుండా దర్శించుకోండి, ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ దారాసురంలో ఉండే బిగ్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.